చేయాలి, విజయవంతం చేయాలి. బోధన్లో మహనీయుల జయంతిని విజయవంతం చేయాలి, విజయవంతం చేయాలి. బోధన్లో మహనీయుల జయంతిని విజయవంతం చేయాలి, విజయవంతం చేయాలి. ఏదైతే ఈ ఏప్రిల్ 30న మహనీయుల జయంతి బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జరుపుకుంటున్నాం, ప్రతి ఏటా అలాగే జరుపుకుంటున్నాము. దీనికి మన బోధన్ కాన్స్టిట్యూన్సీ నుంచి, ఎడపల్లి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున యువకులు కానీ మరి పెద్దలు కానీ ప్రతి గ్రామం నుంచి మరి పెద్ద ఎత్తున తల్లి రావాలని కోరుకుంటున్నాం. మరి దీనికి వక్తలుగా మన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా మన జేవి రాజు గారు, అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ గారు మరియు ఈ పెద్ద వక్తలు వచ్చి ఈ సభని మన జ్ఞానాన్ని మన ఏదైతే మన మహనీయులు చేసిన త్యాగాల్ని వారు చెప్తారు కాబట్టి వారి సందేశాన్ని కూడా మనం అందరము విని అందరము రావాలని కోరుకుంటూ జై భీమ్, జై భీమ్, జై. మన భారతదేశంలోని బహుజనుల బ్రతుకులలోని అసమానతలను రూపుమాపేందుకు వారి జీవితాన్ని సైతం త్యాగం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు. వారందరినీ స్మరించుకునే సందర్భంలో బోధన్ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల 30వ తారీఖున వారి జయంతులను చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీని సందర్భంగానే ఈ నెల 30వ తారీఖున కూడా బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ మహనీయుల జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సాయంత్రం 4 గంటలకు యువకులతో బైక్ ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత ప్రముఖ గాయని అయినటువంటి అంజలి భారతి గారితో ఆమ్నా సామ్నా ప్రోగ్రాం ఉంటుంది. మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ కార్యక్రమంలో ఉంటాయి. దీంట్లో ఈ కార్యక్రమానికి ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాల అంబేద్కర్ యువజన సంఘ నాయకులు కానీ, కుల సంఘాల నాయకులు కానీ, బహుజనవాదులు కానీ అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని యథావిధిగా ఎప్పటిలాగే విజయవంతం చేస్తారని చెప్పేసి ఈ మండల కమిటీ తరఫు నుంచి మేము ఆశిస్తున్నాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. బోధన్లో ఈ నెల 30 తారీఖున మహనీయుల జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి గత 4-5 సంవత్సరాలుగా బోధన్ డివిజన్లో, బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో మహనీయుల జయంతి ఉత్సవాలు చేస్తూ ఉన్నాము. మహనీయుల జయంతి ఉత్సవాలు అంటే ఏప్రిల్ మాసంలో జగ్జీవరామ్ గారు, గౌరవనీయులు మహాత్మా జ్యోతిబా ఫులే గారు, అదేవిధంగా గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముగ్గురు కూడా ఏప్రిల్ మాసంలో పుట్టిరు కాబట్టి ఆ ముగ్గురిని ఒకే వేదిక మీద మహనీయుల జయంతి ఉత్సవం అని చెప్పేసి ప్రతి ఏటా చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈసారి కూడా ఏప్రిల్ 30 తారీఖు అంబేద్కర్ చౌరస్తాలో భారీ పెద్ద బహిరంగ సభగా మేము మహనీయుల జయంతి ఉత్సవాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి కావున ఈ బోధన్ డివిజన్లో ఉన్నటువంటి దళిత బహుజనులు అందరూ కూడాను, అదేవిధంగా ఎడపల్లి మండలం ఉన్నటువంటి దళిత బహుజనులు అందరూ కూడాను ప్రతి గ్రామం నుంచి యువకులు పెద్దలు అందరూ కూడా పేరు పేరున మీకు అందరు చేసిన మనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ జయంతి ఉత్సవం విజయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అట్టి జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా వక్తలుగా గౌరవనీయులు జేబీ రాజు గారు, గౌరవనీయులు గాలి వినోద్ కుమార్ ప్రొఫెసర్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ హరికృష్ణ గారు, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి నాగ్పూర్ నుంచి అంజలి భారతి గారు ఆమ్నా సామ్నా, అదేవిధంగా తెలంగాణ ట్రూప్ నుంచి గజ్జల అశోక్ గారు, ఈ విధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ప్రత్యేకంగా ఈసారి బోధన్ డివిజన్లో దళిత బహుజనుల ఆధ్వర్యంలో యువకులను 1000 మంది యువకులతో ర్యాలీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ర్యాలీ రాఘవ్ రైస్ మిల్ నుంచి అంబేద్కర్ దాకా, అంబేద్కర్ నుంచి జగ్జీవన్ విగ్రహం దాకా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ బోధన్ డివిజన్లో ప్రత్యేకంగా ఎడపల్లి మండలంలో ఉన్న ప్రతి ఒక్క దళిత బహుజనులు ప్రతి ఇంటికి ఒక జెండా, ప్రతి ఒక్కరు ఇంటికి ఒక జెండా తీసుకొని యువకులందరూ కూడా ఈ జయంతి ఉత్సవాలకు వచ్చి జయంతి ఉత్సవాలు ఉజ్జీవితం చేయాలి.
అదేవిధంగా ర్యాలీని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున మనవి చేస్తూ జయం చేస్తూ కోరుతాను. జై భీమ్, జై భీమ్.